హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఇది మనకు ఇన్స్టంట్ పులిహోర లేకపోతే ఇన్స్టంట్ పులిహోర మిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని చూసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. దీనికి ఎటువంటి ఆయిల్ వేసి వేయించాల్సిన అవసరం లేదు. చిన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి. బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిల్ని. నేను ఈ రెసిపీ కోసం ఆల్రెడీ రైస్ కూడా కుక్ చేశాను. 250 గ్రామ్స్ రైస్ని ఆల్రెడీ కుక్ చేశాను. దీన్ని ఇలా కలుపుతూ నిదానంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వుల్ని కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి. మంచి ఆరోమేటిక్గా మారినప్పుడు ఈ నువ్వుల స్మెల్ అనేది ఇప్పుడు మనం దీనిని కూడా అదే ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మనం వేయించుకోవాలి, లేకపోతే మనకు చిన్నవిగా ఉండేటటువంటివి త్వరగా మాడిపోతాయి. ఇక్కడ నేను ఒక 5-6 ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. ఇవి మిక్స్ చేశాను. కాశ్మీర్ రెడ్ చిల్లీ అలాగే స్పైసీ రెడ్ చిల్లీ 2 కూడా మిక్స్ చేసి వేసుకున్నట్లయితే మనకు కారం కరెక్ట్గా వస్తుంది. గింజలు ఉన్నట్లయితే మిరపకాయలు వేగిన తర్వాత గింజలు 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా ఇదే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూను మిరియాలు, 1 స్పూన్ వరకు మెంతులు, అలాగే 1.5 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఆరోమేటిక్ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు కాడ ఉండేటటువంటి బాణలు వాడినట్లయితే మనకు ఈజీగా ఉంటుంది వేయించుకోవడానికి. ఇవి కూడా ఇందులోనే వేసి ఇవన్నీ కూడా చల్లార్చుకోవాలి. ఇవి చల్లారే లోపల మనం ఇక్కడ ఒక 100 గ్రాముల వరకు చింతపండుని చిన్న చిన్న ముక్కలుగా చేసి దీన్ని కూడా వేయించుకోవాలి. కొంచెం డ్రై అయ్యేలాగా 1-2 నిమిషాలు వేయించుకొని ఇదే పెనంలో కానీ ఇవి ఉంచేసినట్లయితే చల్లారేటప్పటికి మనకు ఇంకొంచెం క్రిస్పీగా అవుతుంది. ఈ పొడిని మనం నెల రోజుల వరకు వాడుకోవచ్చు. ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు డైరెక్ట్గా మనం రైస్లో కలుపుకోవడమేను. అదేలాగా కూడా చివరిలో మనం చూస్తాము. ఇప్పుడు మనం చల్లార్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ గ్రేట్ చేసి వేసుకోవచ్చు ఎండు కొబ్బరిని, లేకపోతే చిన్న ముక్కలుగా అయినా చేసి వేసుకోవాలి. ఇదంతా పొడి అయిన తర్వాత ఇది ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి చింతపండు, అలాగే ఒక 4 టీ స్పూన్ల వరకు సాల్ట్, ఒక 4 టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి వేసుకొని ఇవి కూడా పొడి పొడిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినప్పుడు మనకు చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను చూపించేటటువంటి కొలతలు ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపు పొడి, 1 స్పూను ఇంగువ పొడి వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి ఒక 3 కేజీస్ నుంచి 3.5 కేజీ రైస్ వరకు సరిపోతుంది. ఈ కొలతలతో చేసి పెట్టుకున్నట్లయితే టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి డిఫరెన్స్ అనేది చూడాలి. టేబుల్ స్పూన్ వచ్చేసి 3 టీ స్పూన్స్ అయితే 1 టేబుల్ స్పూన్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాణలు పెట్టుకొని అందులో ఒక 50 ml నుంచి 70 ml వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద కప్పు తోటి పల్లీలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల
శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి ఇవి కూడా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు కూడా వేగిపోయిన తర్వాత మనం ఇందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది మెజర్మెంట్స్ అనేవి, వాటి ప్రకారం వేసుకోండి. ఇప్పుడు చివరిలో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 3-4 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకుని ఒక గుప్పెడు వేసుకోవాలి. ఇందులో ఈ పైన బాణల వేడికి అలాగే ఆయిల్లో ఉండే వేడికి ఈ కరివేపాకు బాగా ఫ్రై అయిపోతుంది. మనకు కరివేపాకు ఎక్కువగా వేగిపోకుండా కరకరలాగుతూ బాగుంటుంది. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ పోపు మిశ్రమం అంతా కూడా చల్లారిన తర్వాత మనం ఈ పొడిలో కలుపుకుందాం. ఇక్కడ కరివేపాకు చూడండి బాగా క్రిస్పీగా తయారైపోయింది ఆ వేడికి. ఇప్పుడు ఇందులో ఈ పొడిలో వేసేసుకొని ఇదంతా కూడా బాగా చేతితోటి కలుపుతూ ఈ పొడి ఈ పోపు రెండు కూడా బాగా కలుపుకోవాలి. ఈ పొడంతా కూడా కొంచెం మెత్తగా ఉన్నట్లయితే ఇంకొంచెం సేపు ఆరబెట్టుకొని బాటిల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కించి దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఈ పొడిని వేసుకోవాలి. నేను ఆల్రెడీ 250 గ్రామ్స్ రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. దానికోసం అయితే ఇంత పొడి సరిపోతుంది. 4 కానీ 5 టేబుల్ స్పూన్ల పొడి. ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి ఈ పొడిలో చల్లారి పెట్టుకున్నటువంటి అన్నాన్ని కలుపుకున్నట్లయితే మనకు పులిహోర అనేది రెడీ అయిపోతుంది. దీనిని మీరు మీ పిల్లలు దూరంగా ఉన్నా కూడా ఎక్కడైనా హాస్టల్లో ఉన్నప్పుడు లేకపోతే రూములు తీసుకొని వీళ్ళ దగ్గర చదువుకుంటున్నా జాబులు చేస్తున్నా వాళ్ళ కోసం అయినా చేసి పంపించవచ్చు. లేకపోతే మీరు బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఈ పొడి వేసుకొని అన్నంలో కలిపేసుకుంటే పులిహోర టేస్టీ అయినటువంటి పులిహోర రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడే చేస్తాను కాబట్టి దీనిని కొంచెం దేవుడికి ప్రసాదంగా పెడతాను. మిగిలింది బాటిల్లో వేసి పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి.